వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మానవ శరీరం ఒక అద్భుతం. శరీరంలో ఎలాంటి అన్య పదార్థాలు క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దానికుంది. దానినే ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి అంటాం. అయితే కొంతమందిలో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వల్ల కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. దీన్నే హైపర్ సెన్సిటివిటీ లేదా అలర్జీ అంటారు. అలర్జీ రావడానికి గల కారణాలేంటి? రైనైటిస్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? టాన్సిల్స్తో ఇలాంటి సమస్యలు వస్తాయి. హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402331060 అండ్ 686. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, అలర్జీ, రైనైటిస్, సైనసైటిస్. మరి ఫస్ట్ మనం అలర్జీ గురించి టాపిక్ తీసుకుందాము. అలర్జీ అంటే ఏంటి అసలు? శ్వాస వ్యవస్థ యొక్క పై భాగం అంటే ముక్కు, గొంతు, శ్వాసనాళాలు ఇన్ఫెక్షన్స్కి లోనవ్వడం వల్ల సర్వసాధారణంగా చూసే ప్రాబ్లమ్స్ ఒకటి అలర్జిక్ రైనైటిస్ అండ్ సెకండ్ సైనసైటిస్. ముఖ్యంగా అలర్జిక్ రైనైటిస్ అంటే రైనో అంటే నోస్, ముక్కు భాగం లోపల ఉండే మ్యూకస్ మెంబ్రేన్ అనేది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్కి లోనవ్వడం వల్ల తలెత్తే సమస్యను అలర్జిక్ రైనైటిస్ లేదా హే ఫీవర్ అంటారు. సాధారణంగా ఈ శ్వాస వ్యవస్థ యొక్క పై భాగం ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు చిన్న పిల్లల్లో 14 సంవత్సరాల లోపల పిల్లల్లో ఎక్కువగా తరచుగా చూస్తుంటారు. సాధారణంగా సాధారణ జలుబుకి ఉండే లక్షణాలు అలర్జిక్ రైనైటిస్లో ఉండే లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. అంటే ముక్కు నుంచి కంటిన్యూస్గా నీరు కారటం, తుమ్ములు రావటం, విపరీతమైన కళ్ళ నుంచి ముక్కులో ఉండే పొరలన్నీ కూడా రెడ్ కలర్లో ఉండటం, తుమ్ములతో పాటు దురద రావటం, ఇవన్నీ కూడా సాధారణ జలుబు లక్షణాలు, అలర్జిక్ రైనైటిస్ లక్షణాలు. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే సాధారణ కోల్డ్ అనేది ప్రతి ఒక్కరిలో వాతావరణం చేంజ్ అయినప్పుడు కానీ కొద్దిపాటి ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా కానీ రావటం 2 లేదా 3 రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. చాలా మైల్డ్గా ఉంటాయి ఈ లక్షణాలన్నీ కూడా. కొద్దిపాటి జ్వరం, బాడీ పెయిన్స్తో ఉంటుంది. మెడికేషన్ కూడా అవసరం పడదు. బాడీ స్వతహాగా తన ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. బట్ అలర్జిక్ రైనైటిస్ అనేది హైపర్ సెన్సిటివ్ డిజార్డర్. సాధారణంగా బయట వాతావరణం సడన్గా చేంజ్ అయినప్పుడు, లేదంటే ఎక్కువ పొగకు వెళ్ళినప్పుడు, లేదంటే బ్యాక్టీరియా, వైరస్ లాంటి యాంటీజెన్స్కి లోనైనప్పుడు శరీరం సాధారణంగా రెస్పాండ్ అవ్వాల్సిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ రెస్పాండ్ అవ్వడం అనేది అలర్జిక్ రైనైటిస్లో చూస్తాము. అంటే ఎగ్జాంపుల్, డస్ట్కి వెళ్ళినప్పుడు 2 లేదా 3 తుమ్ములు రావడం, కొద్దిపాటి ముక్కు కారటం అనేది సాధారణం. బట్ ఎవరైతే ఈ హైపర్ సెన్సిటివ్ డిజార్డర్తో అలర్జిక్ రైనైటిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కొద్దిపాటి డస్ట్ పార్టికల్కి కూడా కొన్ని రోజుల తరబడి 2 వారాలు 3 వారాల పాటు కంటిన్యూస్గా తుమ్ములు రావటం, విపరీతమైన దురద, కళ్ళ నుంచి ముక్కుల నుంచి నీరు కారటం, ఈ లక్షణాలన్నీ కూడా తీవ్రంగా ఉంటాయి. జ్వరము, బాడీ పెయిన్స్ ఉండదు. బట్ ఈ లక్షణాలు ఎక్కువగా ఉండడం అనేది అలర్జిక్ రైనైటిస్ సమస్య ఉన్నట్లుగా నిర్ధారణ చేయవచ్చు. ఇటువంటి ప్రాబ్లము రిపీటెడ్గా రావటం, అంటే ఈవెన్ వర్షాకాలం కానీ లేదంటే కొంతమందిలో సమ్మర్ సీజన్లో కూడా రావడం జరుగుతుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది సరిగా పనిచేయలేకపోవడం, బాడీ టాలరెన్స్ అనేది తక్కువగా ఉండటం వల్ల కొద్దిపాటి చేంజెస్కి కూడా ఇటువంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఏ సీజన్లో ఎక్కువగా ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఇవి చలికాలం లేదా వర్షాకాలంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రైనో వైరస్ లాంటి వైరల్ కానీ లేదంటే కొద్ది రకాలైన స్ట్రెప్టోకోకస్ లాంటి బ్యాక్టీరియా, ఇటువంటి యాంటీజెన్స్ చలికాలంలో, వర్షాకాలంలో డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, సన్లైట్ తక్కువగా ఉండటం వల్ల కూడా ఒక పర్సన్కి వచ్చినప్పుడు ఫ్యామిలీలో ఇంకొకరికి స్ప్రెడింగ్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఆడుకుంటున్నప్పుడు ఒకరు ఎవరైతే అలర్జిక్ రైనైటిస్తో సఫర్ అవుతున్నప్పుడు మిగతా వాళ్ళకు స్ప్రెడింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కొద్ది మందిలో ఓల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో 60+, 55+ వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం, అదర్ ఇన్ఫెక్షన్తో చాలా రోజులు సఫర్ అవ్వడం, ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ మీద ఉండడం, అంటే కొన్ని రకాలైన ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి ఇమ్యూన్ సప్రెస్డ్ మెడికేషన్ అవసరం పడుతుంది. అటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అలర్జిక్ రైనైటిస్ అనేది ఈవెన్ సమ్మర్లో కూడా చూసే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్, ఎక్కువగా అలర్జీ ప్రాబ్లమ్స్ చాలా మందిని చూస్తూ ఉంటాము. అసలు ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తాయి అసలు? మెయిన్గా ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ థింగ్ వంశపార్యపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సైనసైటిస్ కానీ, అలర్జిక్ రైనైటిస్, లేదంటే ఆస్తమా ట్రబుల్స్ అన్నీ కూడా ఫ్యామిలీ వైజ్గా వంశపార్యపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, నవ్వేడేస్ చూసుకున్నట్లయితే పొల్యూషన్ లెవెల్ ఎక్కువగా ఉండడం, ఎస్పెషల్లీ పల్లెటూర్ల కంటే కూడా రూరల్ ఏరియాస్ కంటే ఈ సిటీ అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ ఎక్కువగా ఉండడం కానివ్వండి, కెమికల్స్ ఎక్కువగా ఉండడం, డస్ట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం,
ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే న్యాచురల్గా ఉండవలసిన సన్లైట్ ఎక్స్పోజర్ ఇప్పుడు నవేడేస్ చిల్డ్రన్లో కనీసం మినిమం ఎక్స్పోజర్ కూడా లేదు. అంటే కంటిన్యూస్గా డార్క్ ఎన్విరాన్మెంట్లో ఉండడం, న్యాచురల్ సన్లైట్, న్యాచురల్ ఆక్సిజన్ ఇవన్నీ కొరత వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఇంతకుముందు చెప్పారు హైపర్ సెన్సిటివ్ డిజార్డర్ అన్నారు. దాదాపుగా ఈ అలర్జీలోనే మనం ఎన్ని రకాలుగా చూసుకోవచ్చు అంటారు? మెయిన్గా ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్, అంటే బయట నుంచి మనం తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహార రూపంలో కానీ, లేదంటే వాటర్ రూపంలో కానీ, లేదంటే ఆల్కహాల్ కానీ ఏదైనా సరే చల్లటి ఫుడ్ లేదంటే చల్లటి లిక్విడ్స్, వాటర్ ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు బాడీలో తలెత్తే సమస్యని ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్ అంటారు. అండ్ సెకండ్ థింగ్ నార్ ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్. ఇదేంటంటే వెదర్ చేంజ్ అయినప్పుడు, అంటే చలికాలం నుంచి వర్షాకాలం అండ్ వర్షాకాలం నుంచి మళ్ళీ సమ్మర్లోకి సడన్ ఎన్విరాన్మెంటల్ చేంజ్ ఉన్నప్పుడు, అండ్ సెకండ్ థింగ్ ఎక్కువగా డస్ట్కి అండ్ స్మోక్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చేది నార్ ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్. ప్రాబ్లం అండ్ టైప్ ఏదైనప్పటికీ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే రోజుల తరబడి తుమ్ములు రావటం, ముక్కు నుంచి విపరీతంగా కారటం అనేది ఈ ప్రాబ్లంలో ప్రధాన లక్షణం. ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ అలాగే చేస్తే ఏమవుతుందంటే క్రమేణా ఈ అలర్జీ ప్రాబ్లం అనేది సైనస్కి దారితీసే అవకాశం ఉంటుంది. అంటే ముక్కు లోపల కండలు పెరగడం, దీన్ని మనం పాలిప్స్ డెవలప్ అవ్వడం, లేదంటే టర్బినేట్స్ అనేది వాచిపోవటం, ఇవన్నీ కూడా నాజల్ పాలిప్స్, టర్బినేట్స్కి అండ్ సైనసైటిస్కి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముక్కు కారడం సమస్య నుంచి ముక్కు స్టఫీ నోస్ అంటాం, అంటే శ్వాస కంప్లీట్గా తీసుకోకుండా ముక్కు మూసుకొని పోవడం ఉండడం. చిల్డ్రన్ ఇది ఎలా అంటే ముక్కు కంప్లీట్గా నోస్ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు నోటితో శ్వాస తీసుకోవడం అండ్ గురక రావడం, ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్గా చెప్పుకోవచ్చు. డాక్టర్, ఆహార పదార్థాల వల్ల కూడా ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఆహార పదార్థాలు వల్ల అందరికీ ఉండకపోవచ్చు, అంటే ఫుడ్ అలర్జీ కింద చెప్పుకోవచ్చు మనం ఈ పాయింట్. సో ఇది ఏంటంటే డిపెండ్స్ ఆన్ పర్సన్. కొంతమందికి బాడీకి సరిపడింది, కొంతమందికి పడకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఒక చిల్డ్రన్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే మిల్క్ ఏ ఫామ్లో తీసుకుంటున్నప్పటికీ అది జలుబు రూపంలో కానీ, లేదంటే చర్మం పైన ఇన్ఫెక్షన్ రూపంలో, దద్దుల రూపంలో కనపడుతుంది. సో ఈ ఫుడ్ అలర్జీస్, ఫుడ్ ఇంటాలరెన్స్ అనేది కూడా ఒక రకమైన సెన్సిటివ్ ప్రాబ్లంగా కూడా చెప్పుకోవచ్చు. సో వీటన్నిటికీ కూడా సాధారణంగా అలోపతి మెడికేషన్లో ఏంటంటే వీటికి సొల్యూషన్ లేదు, లైఫ్ టైం మెడికేషన్ వాడుకోవాల్సిందే అని చెప్తుంటారు. బట్ హోమియోపతిలో ఏంటంటే న్యాచురల్ మెడికేషన్ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్గా ఇమ్యూన్ సిస్టమ్ని ప్రాపర్గా చేస్తుంది. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి బెటర్ అవుతుందో అప్పుడు ఇలాంటి ఇంటాలరెన్స్ అన్నీ కూడా తట్టుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఓకే డాక్టర్, ఏ ఏజ్ నుండి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది? ఎక్కువగా మనం ఎవరిలో చూడొచ్చు అసలు ఈ అలర్జిక్ రైనైటిస్ కానీ సైనసైటిస్ చిల్డ్రన్ గ్రూప్లో, అంటే 8 నుంచి 14 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా బాయ్స్లో ఈ ప్రాబ్లం చాలా కామన్గా చూస్తుంటాం. అండ్ సెకండ్ థింగ్ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఇంతకుముందు చెప్పినట్లుగా ఎక్సెస్ మెడికేషన్ తీసుకొని ఉండడం, కానీ వీక్గా ఉండడం, ఆల్రెడీ అదర్ ఇన్ఫెక్షన్స్తో ట్రబుల్ అవుతున్న వాళ్ళలో, అంటే బోత్ చైల్డ్, అంటే ఫస్ట్ చైల్డ్హుడ్ అంటే చిల్డ్రన్లో, సెకండ్ చైల్డ్హుడ్ అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పీపుల్, ఈ 2 ఏజ్ గ్రూపుల్లో ఇటువంటి అలర్జిక్ రైనైటిస్ కానీ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఒక కేటగిరీ ఏంటంటే ఆక్యుపేషనల్ డిజార్డర్ కింద కూడా ఈ సైనసైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే ఎక్కువ కోల్డ్ ఎన్విరాన్మెంట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఎక్కువగా స్మోకింగ్ తీసుకునే వాళ్ళలో, లేదంటే మనం పనిచేసే ఎన్విరాన్మెంట్లో డస్ట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఫ్యాక్టరీస్లో ఎక్కువ పనిచేసే వాళ్ళు, డస్ట్ పార్టికల్ చిన్న చిన్న ఎక్కడ పొల్యూషన్కి లోనయ్యే వాళ్ళు కానీ, బైక్ మెకానిక్స్ కానీ, ఇటువంటి ఆక్యుపేషన్లో పనిచేసే వాళ్ళకు కొద్ది సంవత్సరాల తర్వాత ఈ అలర్జీ ప్రాబ్లమ్ సైనసైటిస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏజ్ గ్రూప్ కాకుండా మనం చేసే వృత్తి రీత్యా మనం ఏదైతే కారణం అవుతుందో పొల్యూషన్ వల్ల, సో ఆక్యుపేషనల్ డిజార్డర్గా కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మ్యాక్సిమం మనం చేసే పని అదే అయినప్పటికీ నోస్ కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే డస్ట్ పార్టికల్స్ పీల్చకుండా, ఎక్కువ స్మోక్ పీల్చకుండా డబుల్ లేయర్డ్ మాస్క్ ధరించడం అండ్ ఇమ్యూనిటీ బేస్డ్ మెడికేషన్ తీసుకోవటం, చిన్నపాటి ఆహారపు జాగ్రత్తలు, ఎక్కువగా న్యూట్రిషన్ కంటెంట్, బ్యాలెన్స్డ్ డైట్, ఇవి కనుక ప్రాపర్గా ఉన్నట్లయితే మన ఇంటర్నల్గా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడం వల్ల కూడా 80-90% బయటపడే అవకాశం ఉంటుంది. కరెక్ట్, మీరు ఇంతకుముందు చెప్పారు చిన్న ఏజ్ నుంచి కూడా ఇవి స్టార్ట్ అవుతాయి అన్నారు. అంటే చిన్న ఏజ్లోనే దీన్ని క్లియర్ చేసుకుంటే దాని నుంచి బయటపడవచ్చు అంటారు?
ఎస్ డెఫినెట్గా. ఒక్కసారి ఎవరికైతే ఈ అలర్జిక్ రైనైటిస్ ట్రబుల్ ఉంటుందో, ఈవెన్ మా దగ్గరకు వచ్చే కొంతమంది పేషెంట్స్ 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి జలుబుతో సఫర్ అవుతున్నామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే ఈ కేటగిరీ ఆఫ్ ప్రాబ్లమ్కి, ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి పర్మనెంట్ సొల్యూషన్ ఏ సిస్టంలో ఉంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాజల్ కంజెషన్స్ కానీ, తర్వాత సిట్రిజన్ టాబ్లెట్స్ ఏవైనా సరే టెంపరరీగా హోల్డ్ చేస్తుంది. సో ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రాబ్లం అలా డెవలప్ అవ్వటం అండ్ లేటర్గా ఇంకొక ప్రాబ్లంకి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లోనే ఎవరికైతే ఏ ఏజ్ గ్రూప్ అయినప్పటికీ, ఐదర్ చిన్న పిల్లలైనా, మిడిల్ ఏజ్ గ్రూప్ ఆర్ ఓల్డర్ ఏజ్, ఎవరికైనా ఒకసారి అలర్జీ ప్రాబ్లం కానీ, సైనసైటిస్ కానీ, బ్రాంకియల్ ఆస్తమా, బ్రాంకైటిస్ ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఇనిషియల్ స్టేజ్లోనే గుర్తించి హోమియోపతి కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. మళ్ళీ రిపీటెడ్గా ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, మళ్ళీ మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే డాక్టర్, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు. విజయనగరం నుంచి శ్రీనివాసరావు గారు కాల్ చేశారు. శ్రీనివాసరావు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మా మిస్సెస్కి ఎప్పుడు అది తుమ్ములు, జలుబు పట్టేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎంత కాలం నుంచి ఉందండి ప్రాబ్లం? అది 1 year 3 years బట్టి ఉంటుందండి. మెడిసిన్స్ ఎవరికైతే తగ్గిపోతుంది, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, ఎక్స్రే తీయించారా ఎప్పుడైనా? ఎక్స్రే దేనికి మేడం, ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసాం. ఓకే, ఆయన వచ్చారు, టాబ్లెట్స్ ఎవరు వేసారు. మోంటికోప్ అనేది ఒక టాబ్లెట్ ఉంది కదా, అదే కంటిన్యూ కొడుతున్నాం. అది వేస్తే తగ్గుతుంది, లేకపోతే లేదు మేడం. ఓకే, తన వయసు ఎంత అండి ఇప్పుడు? 30 ఉంటుంది మేడం. 30. ఓకే, సో మీరు చెప్పిన ప్రాబ్లం అలర్జిక్ రైనైటిస్ అంటే గత సంవత్సర కాలం నుంచి ఈ జలుబుతో సఫర్ అవ్వటం, మెడికేషన్ మౌంటలికాస్ట్ అనేది టెంపరీగా హోల్డ్ చేసే యాంటీహిస్టమిన్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు. సో దీని ప్రభావం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి ఎక్స్రే పారానాజల్ సైనస్ అంటారండి, అంటే ఫేస్ భాగంలో ఉండే సైనస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉందా అని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ గోయింగ్ ట్రీట్మెంట్ మన ప్రాబ్లం ఏంటనేది చాలా క్లియర్గా మనకు ఐడియా ఉండాలి. దానివల్ల పర్మనెంట్ సొల్యూషన్ అనేది తొందరగా వచ్చే అవకాశాలు ఉంటుంది. మీరు చెప్పిన ప్రాబ్లంకి హోమియోపతిలో పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి. ఒకసారి ఎక్స్రే పిఎన్ఎస్ అనే టెస్ట్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. ఇలాంటి ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లంకి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉంటుంది. డాక్టర్, ఇప్పటి వరకు కూడా అలర్జీ రైనైటిస్ గురించి మాకు తెలియజేశారు. అలాగే ఇప్పుడు సైనసైటిస్, టాన్సిలైటిస్ ఈ రెండు ఒకటేనా? సైనసైటిస్ అంటే మన శరీరంలో ఎస్పెషల్లీ తల భాగంలో స్కల్ రీజన్లో 4 జతల సైనస్లు ఉంటాయి. సైనస్ అంటే గాలి గదులు. ఫేస్ భాగంలో అండ్ నుదుటి భాగంలో అండ్ ఇంటర్నల్గా ఐస్కి అండ్ చీక్స్కి మధ్యలో బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్, ఈ 4 ప్లేస్లో 4 జతల సైనస్లు అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఇవి ఎంటీ స్పేసెస్, జస్ట్ గాలి గదులు. మనం గాలి తీసుకుంటున్నప్పుడు లంగ్స్ వరకు చేర్చడం, ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే బయటికి పంపించడం, మన వాయిస్ ప్రొనౌన్సియేషన్లో హెల్ప్ అవుతుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే వెదర్ చేంజ్ టాలరేట్ చేయలేని వాళ్ళలో ఈ సైనస్ గాలి గదులు అనేవి వాటర్తో నిండిపోయి ఉంటుంది. సో సైనస్ ఇన్ఫెక్షన్స్కి లోనైనప్పుడు వచ్చే సమస్యని సైనసైటిస్. ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తుంటారు, ఎస్పెషల్లీ చలికాలంలో వచ్చే ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే విపరీతమైన తలంతా బరువుగా ఉండడం, తలనొప్పిగా ఉండటం, తల ముందుకు వచ్చినప్పుడు ఈ భారం అనేది ఎక్కువగా ఉండడం, సైనస్ హెడేక్ అంటారు. కొంతమందిలో తుమ్ములు రావచ్చు, నోస్ బ్లాక్ ఉండడం అండ్ కంటల నుంచి నీరు రావటం, నోస్ బ్లాక్ ఉండటం అండ్ సైనస్లో పాలిప్స్ డెవలప్ అయ్యే అవకాశం, ముఖం అంతా కూడా స్వెల్లింగ్ అయిపోయి కంజెస్టెడ్గా కనిపించడం, హెవీగా ఉండటం, ఇవన్నీ కూడా సైనస్ రిలేటెడ్ ట్రబుల్స్. ఓకే డాక్టర్, మనకి కాలర్ ఉన్నారు. జయరాజ్ గారు విజయనగరం నుంచి కాల్ చేశారు. జయరాజ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అమ్మా నమస్తేనమ్మా. నమస్తే అండి. మేడం గారు నమస్తే. నా మిస్సెస్ కి ఈ ప్రాబ్లం ఉందమ్మా, దగ్గర ఒక 2-3 years నుంచి. ఓకే, అయితే మేము ఇప్పుడు మీరు చెప్పిన ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఎలర్జిక్ రైనైటిస్ ఇలాగే. ఓకే, మేము ఉండేది 3 point లో మేడం, ఎక్స్ ఎలర్జిక్. ఓకే, చిన్నదానికి క్లైమేట్ తో సంబంధం లేకపోతే సరే చిన్నదానికి కూడా తుమ్ములు వచ్చాయి, తుమ్ములు, వాటర్ కారేట, కళ్ళకి నీరు వచ్చేదా. ఓకే, డాక్టర్ చూపిస్తే సైనసైటిస్ ప్రాబ్లం కాదు, ఎలర్జిక్ ప్రాబ్లమే. దీనికి కంటిన్యూస్ గా మెడిసిన్స్ వాడుకోవడమే. తర్వాత తమరు చెప్పినట్టు ఇందాక డబ్బులు లేదు, మాస్క్ లాంటి పెట్టుకోవడం ఇలాంటివి చేసుకోమని చెప్పారు. కానీ ప్రాబ్లం కాదు, పని కూడా ఇమ్యూనిటీ పరంగా కూడా బాగా వస్తుంది. ఓకే, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏముందా మేడం?
ఓకే, చాలామంది ఇది చిన్న ప్రాబ్లమే, జలుబు తుమ్ములనే తీసేసి అంటే లైట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కంటిన్యూస్గా మనం శాశ్వత పరిష్కారం ఆలోచించకపోతే అది జీవితాంతం వేధించే సమస్యగా మారుతుంది. మీకు ఇటువంటి ప్రాబ్లంకి హోమియోపతిలో పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి. తప్పకుండా మీకు కొద్ది నెలల పాటు హోమియో కోర్సు రెగ్యులర్గా తీసుకుంటే క్రమేణా ఇప్పుడున్నంత సివియారిటీ నెక్స్ట్ సీజన్కి లేకుండా, ఎందుకంటే ఇది సీజనల్ వైజ్గా వేధించే సమస్య. సాధారణంగా ఈ ప్రాబ్లంకి 2 సంవత్సరాల వ్యవధి చెప్తారు. ఎందుకు అంటే చలికాలంలో పెరిగే తీవ్రత 2 సంవత్సరాల కోర్సు తర్వాత కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మీరు ఇంతకుముందు చేయించిన ఎక్స్రే పిఎన్ఎస్ కానీ లేదంటే అదర్ ఐజీ లెవెల్స్ అనేవి ఇటువంటి ప్రాబ్లంకి హెల్ప్ అయ్యే రిపోర్ట్స్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. హోమియోపతిలో ఇమ్యూనిటీ బేస్డ్ మెడిసిన్స్ అంటే టెంపరీగా ప్రాబ్లమ్ని తగ్గించడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ సఫరింగ్, ఎక్కువగా తుమ్ములు జలుబు ఇటువంటి ఫేజ్లోనే కంట్రోల్ చేయడం, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ రాకుండా ఉండడం. సో ఈ 2 బ్యాలెన్స్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం 100% ఉంటుంది. ఒకసారి దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. కరెక్ట్. ఇప్పుడు కాలర్ చెప్పినట్టు చూసుకుంటే కొంతమందిలో అంటే క్లైమేట్తో సంబంధం లేకుండానే కంటిన్యూగా తుమ్ములు రావడం అనేది చూస్తూ ఉంటాం. వెంటనే నోస్ బ్లాక్ అయిపోవడం, ఇట్లా ఎందుకంటారు అసలు? ఎందుకంటే ఇది ఇన్ఫెక్షియస్ ఎలర్జిక్ రైనైటిస్. వెదరు వాతావరణంతో సంబంధం లేదు. ఇంటర్నల్గా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, బాడీ దేన్ని భరించలేదు. ఈవెన్ చల్లటి ఫుడ్ తీసుకున్నా, చల్లటి గాలికి వెళ్ళినా, ఈవెన్ చిన్న కోల్డ్, కొంతమందిలో అయితే ఫ్యాన్ ఎక్స్పోజర్ ఉన్నా కానీ కంటిన్యూస్గా తుమ్ములు రావడం జరుగుతుంది. ఎందుకంటే బాడీ టాలరెన్స్ లెవెల్స్ అంత తక్కువగా ఉంటుంది. అంటే దీన్ని ఎలా నిర్ధారణ చేస్తామంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో ఇస్నోఫిల్ అని ఉంటుందండి. ఇస్నోఫిల్ కౌంట్ WBCలో వన్ ఆఫ్ ది కంపోనెంట్. ఇస్నోఫిల్ కౌంట్ ఎప్పుడైతే ఉండవలసిన సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుందో, అంటే జనరల్గా దీన్ని 440 వరకు నార్మల్గా పరిగణిస్తాం. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అబ్నార్మల్గా కొన్ని వేల వరకు ఉంటుంది. ఇటువంటి వాళ్ళలో అసలు ఎన్విరాన్మెంట్తో సంబంధం లేదు, మన బాడీ దేనికి ఎక్స్పోజ్ అయినా, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ, పులుపు ఐటమ్స్ తీసుకున్నా, స్వీట్ తిన్నా కానీ, ఈవెన్ మిల్క్ తాగినా, ఏ రకమైన బాడీకి ఫుడ్ ఐటమ్స్కి బాడీ టాలరేట్ చేయకుండా ఐదర్ తుమ్ములు స్నీజింగ్స్ రూపంలో రావచ్చు, లేదంటే చర్మం పైన దురదల మాదిరిగా అట్టికేరియా లాగా రావచ్చు. సో ఇది ఏంటంటే ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్ అంటారు. సో ఇంతకుముందు చెప్పినట్లుగా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించినట్లయితే లైఫ్ టైం వేధిస్తూనే ఉంటుంది. ఎందుకంటే దీనికి పర్మనెంట్ స్టాప్ అనేది ఉండదు. ఎందుకంటే ఐజీ లెవెల్స్ కంప్లీట్గా నార్మల్కి బిలో 400కి వచ్చిన తర్వాత మాత్రమే బాడీ టాలరెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. ఇటువంటి పరిష్కారం హోమియోపతిలో ఖచ్చితంగా సాధ్యపడుతుంది. కరెక్ట్. సైనసైటిస్ వచ్చినప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం అసలు ఎలా గుర్తించాలి అసలు? సో సైనస్ ఎలా గుర్తించాలి అంటే ఫేస్, అంటే ఈ సైనస్ లొకేటెడ్ అయ్యి ఉండేది మన తల భాగంలో, చీక్స్కి ఇరువైపులా, నోస్కి పక్కన 2 వైపులా చీక్స్ భాగంలో ఉండే ఈ సైనస్ అనేది టచ్ చేస్తే పెయిన్ రావటం, తలంతా బరువుగా ఉండడం, దీంతో పాటుగా నోస్ బ్లాకేజ్ అవ్వడం, లేదంటే స్నీజింగ్స్ అవ్వడం, లక్షణాలు ఏ విధంగా ఉన్నప్పటికీ తల బరువుగా ఉండడం అండ్ ఫార్వర్డ్ బెండింగ్, తల ముందుకు వంచినప్పుడు హెవీగా ఉండడం సైనస్ హెడేక్ యొక్క ప్రధాన లక్షణం. ఎందుకంటే హెడేక్ అదర్ ప్రాబ్లమ్స్లో కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్లో కూడా హెడేక్ ఉంటుంది. ఏంటి డిఫరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ కండిషన్ అనేది సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది, సన్ ఎక్స్పోజర్ వల్ల అండ్ ఎక్కువగా ఒత్తిడికి లోనైన వల్ల వచ్చేది మైగ్రేన్. బట్ సైనస్ ఏంటంటే చలికాలంలో అండ్ ఇటువంటి అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లంతో పాటు అసోసియేట్ అయ్యేది ఉండేది సైనస్. సో అందరూ సైనసైటిస్కి కంప్లీట్గా సర్జరీ చేస్తేనే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, లేకపోతే ఇది కంప్లీట్గా లైఫ్ టైం ఉంటుందని అపోహ ఉంటుంది. బట్ ఈ సైనసైటిస్కి ఒకసారి ఆపరేషన్ చేసింది, అంటే సాధారణంగా దీనికి యాంట్రల్ వాష్ అంటారు, అంటే సైనస్లో జమ అయిన వాటర్ని అంతా జస్ట్ రిమూవ్ చేయడం. ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరగదు, జస్ట్ ఎక్స్టర్నల్గా దాన్ని రిమూవ్ చేస్తారు. బట్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. యాంట్రల్ వాష్ చేసినప్పటికీ, సర్జరీ చేసినప్పటికీ మళ్ళీ వచ్చే అవకాశం 100% ఉంటుంది. బట్ దీనికి సేఫ్ సైడ్ ఇమ్యూనిటీ మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ కనుక తీసుకున్నట్లయితే అది 1 లేదా 1.5 సంవత్సరం కంప్లీట్గా కోర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని ద్వారా మళ్ళీ రిపిటేషన్ లేకుండా, అంటే సైనస్ అనేది మళ్ళీ రాకుండా మనం ఆపొచ్చు. డాక్టర్, నెక్స్ట్ కాల్ ఉన్నారు. గుంటూరు నుంచి మస్తాని గారు కాల్ చేశారు. మస్తాని గారు, మీ సమస్య ఏంటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నాకు మా అమ్మాయి డెలివరీ కాడి నుంచి సమస్య స్టార్ట్ అయింది మేడం. ఓకే. 9 సంవత్సరాల నుంచి కడుతున్నాను మేడం దీనికి. ఓకే.
ఎక్కువగా ఏ ఇబ్బంది ఉంటుంది మీకు? అదే మేడం, తుమ్ములు, విపరీతంగా తలనొప్పి. ఓకే. ఏమైనా మందులు వాడుతున్నారా ప్రెజెంట్? అది ఆస్తమా ఉందని చెప్పారు మేడం. అయితే ఈ పీల్చుకునే డబ్బాలు వాడుతున్నాను. ఓకే. అయినా కానీ అసలు ఈ తుమ్ములు ఇవన్నీ అసలు ఆగవు మేడం. వస్తే మాత్రం అసలు నైట్ నిద్ర ఉండదు. విపరీతంగా తుమ్మి తలనొప్పి ఓకే. అదంతా వచ్చింది మేడం. ఓకే. సో మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు ఆస్తమాతో పాటుగా అలర్జిక్ రైనైటిస్ సమస్య 2 కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఆస్తమా అనేది శ్వాస వ్యవస్థ యొక్క ఇన్నర్ పార్ట్, లంగ్స్ 2 ఊపిరితిత్తులు కూడా మన ఛాతీ భాగంలో ఉండే శ్వాస తీసుకుంటున్నప్పుడు అల్టిమేట్గా రీచ్ అయ్యేది లంగ్స్ వరకు. మీ విషయంలో తుమ్ములు రావడం, జలుబు రావడం అనేది అలర్జిక్ రైనైటిస్. అండ్ ఇన్హేలర్ వాడేది దేనికోసం అంటే ట్రేకియా అంటే శ్వాసనాళాలు మూసుకొని పోవడం వల్ల వచ్చే సమస్యని బ్రాంకైటిస్ లేదా ఆస్తమా అంటారు. ఇది చలికాలంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బ్రాంక్యూల్స్ మోసుకొని పోవడం వల్ల మీరు యూస్ చేసే బ్రాంకోడైలేటర్ అనేది టెంపరీగా హోల్డ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు లైఫ్ టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీ విషయంలో హోమియోపతి ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ లంగ్స్ కెపాసిటీ పెరగడం కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఆస్తమా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు లేటెస్ట్గా చేయించిన ఎక్స్రే చెస్ట్ కానీ లేదంటే సిటీపీఎన్ఎస్ కానీ సిటీ చెస్ట్ ఏదైతే ఉందో తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. మీకు ఇంచుమించు సంవత్సర కాలం కనుక మెడిసిన్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా అలర్జిక్ రైనైటిస్ అట్ ద సేమ్ టైం ఆస్తమా తగ్గిపోతుంది. అండ్ బ్రాంకోడైలేటర్ అంటే ఇన్హేలర్ అవసరం కూడా ఉండదు. డాక్టర్, అలర్జిక్ రైనైటిస్కి సైనసైటిస్కి ఏ విధంగా డిఫరెన్స్ ఉందంటారు రెండింటికి? సైనసైటిస్ అనేది అలర్జిక్ రైనైటిస్ యొక్క కాంప్లికేషన్. ఓకే. అలర్జిక్ రైనైటిస్లో ఓన్లీ నోస్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. తుమ్ములు రావటం, రన్నింగ్ నోస్ రావటం. అలర్జిక్ రైనైటిస్ని నెగ్లెక్ట్ చేస్తే లేటర్ కాంప్లికేషన్ వచ్చేది సైనసైటిస్. సో 2 కూడా ఒకే సిస్టమ్ ప్రాబ్లమ్స్, శ్వాస వ్యవస్థ యొక్క అప్పర్ పార్ట్గా చెప్పుకోవచ్చు. ఒకదాని తర్వాత కాంప్లికేషన్స్ వల్ల డెవలప్ అయ్యేదే సైనసైటిస్. ఓకే. ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు దీంట్లో? మెయిన్గా అలర్జిక్ రైనైటిస్లో చిన్న పిల్లల్లో ఏంటంటే చాలామంది పేరెంట్స్ చిన్న జలుబే కదా అని టెంపరీగా మెడిసిన్స్ వేయడం, సిట్రిజిన్ లాంటివి వాడడం. కొన్ని సంవత్సరాలు 2 లేదా 3 సంవత్సరాలు అలర్జిక్ రైనైటిస్తో సఫర్ అయ్యే చిన్న పిల్లల్లో ఈ నోస్ అంతా కూడా కంప్లీట్గా బ్లాకేజ్ అవ్వటం, పాలిప్స్ డెవలప్ అవ్వటం, నాజల్ పాలిప్స్ అంటారు, అండ్ సైనసైటిస్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఈ పిల్లల్లో నైట్ పడుకున్నప్పుడు కంప్లీట్గా నోస్ అనేది బ్లాక్ అవ్వటం, నోటితో శ్వాస తీసుకోవడం జరుగుతుంది, మౌత్ బ్రీతింగ్. అట్ ద సేమ్ టైం ఇదంతా బ్లాకేజ్ అయిపోవడం వల్ల సివియర్ గురక రావటం. ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య అంటే సైనసైటిస్తో బాధపడే వాళ్ళకన్నా అలర్జీ సమస్యతో ఈ ఎయిర్ ప్యాసేజ్ అంతా కూడా ప్రాపర్గా క్లియర్గా లేకపోవడం వల్ల స్నోరింగ్, విపరీతమైన గురక కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్, ప్రాపర్గా క్లియర్ అవ్వడానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందంటారు అసలు? మెడికేషన్ తీసుకోవడమే దీనికి అల్టిమేట్ సొల్యూషన్. ఎందుకంటే ఏదైనా టెంపరీగా ఆ అక్యూట్ ఫేజ్ తగ్గిపోవడం జరుగుతుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే మళ్ళీ రాకుండా నివారించే మార్గమే దీనికి అల్టిమేట్ సొల్యూషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా హోమియోపతితో తగ్గుతుంది అంటే డబుల్ అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్యూట్ ఫేజ్లో టెంపరీగా ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం క్రానిక్గా ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది కాబట్టి రిపిటేషన్ లేకుండా ఉంటుంది. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఈవెన్ సర్జరీ చేయించుకొని సైనసైటిస్ కానీ ఈవెన్ టాన్సిలైటిస్ అయిపోయిన చిల్డ్రన్ కూడా ప్రాబ్లమ్కి మళ్ళీ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. సో సర్జరీ దీనికి అల్టిమేట్గా ఫైనల్ సొల్యూషన్ అని చెప్పలేం. ఇమ్యూన్ బేస్డ్ మెడికేషన్స్ మాత్రమే 100% తగ్గుతుంది. డాక్టర్, కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. అంటే కంప్లీట్ కోర్స్ అనేది ఏమన్నా ఉంటుందా అంటే ఇంకా రాకుండా? ఎస్. ఎందుకు ఇయర్స్ డ్యూరేషన్ అంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్స్. అంటే సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు. ప్లస్ ఏమైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేదంటే స్మోక్ కానీ, లేదంటే కోల్డ్ ఫుడ్, ఇలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మళ్ళీ సడన్గా పెరుగుతుంది. అది అలర్జిక్ రైనైటిస్ అవ్వచ్చు, ఆస్తమా రూపంలో ఉండే షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్, ఇవి 2 కూడా అక్యూట్ ఫేజెస్ ఉండొచ్చు. సో హోమియోపతి ఎందుకు లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఈ టెంపరీ ఫేజ్ని, అక్యూట్ ఫేజ్ని తగ్గించడం, ఎట్ ద సేమ్ టైం క్రానిక్ సొల్యూషన్ మళ్ళీ రాకుండా ఉండటమే అల్టిమేట్ సొల్యూషన్గా ఆలోచిస్తాం. దానివల్ల డిపెండ్స్ ఆన్ పర్సన్, అది కొంతమందిలో 1 ఇయర్లో సాల్వ్ అవ్వచ్చు, కొంతమందికి మోర్ దెన్ 2 సీజన్స్ కూడా అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ వ్యవధి అనేది పేషెంట్ యొక్క తీవ్రత, డిపెండ్స్ ఆన్ వాళ్ళ రిపోర్ట్స్ కానివ్వండి, అవన్నీ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. డాక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్ ద్వారా మనం ఏ విధంగా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవచ్చు అంటారు?
మెయిన్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్ అంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషన్ ఇన్ ద సెన్స్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో వ్యక్తి యొక్క మానసిక లక్షణాలతో పాటుగా ప్రజెంట్ వాళ్ళు సఫర్ అయ్యేవి అన్నీ కూడా అంటే పెథలాజికల్గా కూడా కన్సిడర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఈ విధమైన అప్రోచ్ వల్ల మాత్రమే, కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ వల్ల 100% తగ్గుతుంది. ఇటువంటి సిమిలిమం బేస్డ్ మెడికేషన్ హోమియోకేర్లో 100% సాధ్యపడుతుంది. ఓకే డాక్టర్, అలర్జీ రైనైటిస్ కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, హోమియోకేర్ ఇంటర్నేషనల్ ద్వారా ఎటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ఉందో మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్ స్టేట్ సాక్షి.